touch. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. మీరు కామన్ మ్యాన్ గా ఎందుకండి అప్లై చేశారు? సాంగ్స్ పాడుతుండే రియాలిటీ షోస్ లో పాడుతున్నంత మాత్రం రియాలిటీ కెరియర్ ఉంటుందా అండి సింగర్స్? ప్రాపర్ గా డిజైన్ చేసుకుంటే కెరియర్ డెఫినెట్లీ ఉంది. ఎస్పి బాలు పాడారు అంటే ఆ పాట వింటారా? అంటే అదే తేజ పాడాడు అంటే ఆ పాట వింటారా? మీకు నచ్చిన ఫస్ట్ మెలోడీతో స్టార్ట్ చేయండి, మీకు నచ్చిన సాంగ్. ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము. మంచి మాస్. మహారాణి శ్రీ రావణమ్మ గారికి దండ పెట్టి నీ కొడుకు తెలియజేయందేవనగా. మంచి రొమాంటిక్ సాంగ్. ప్రపంచం తెలియదే జతై నువ్వు ఉంటే, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే. గీతామాధురి గారు అంటే మీలానే రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు. 2009లో నేను గీతామాధురి కలిపి రాజమండ్రిలో ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ చేశాం. అండ్ రాహుల్ గారు చిక్కుబుక్కు రైలే అని ఒక సింగింగ్ రియాలిటీ షో, దాంట్లో రాహుల్ వాజ్ ద కంటెస్టెంట్. హాయ్ శ్రీతేజ గారు, ఎలా ఉన్నారు? సూపర్, ఆల్ గుడ్. సూపర్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎవ్రీ సీజన్ బిగ్ బాస్ కి సింగర్స్ తీసుకుంటారు, రైట్ కదా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫేమ్ అయిన వాళ్ళు ఉంటారు, అవును. లేదా ఏదో ఒక రియాలిటీ షోలో కొంచెం సక్సెస్ఫుల్ గా అయ్యి కొన్ని ఫిలిమ్స్ కి పాడిన సింగర్స్ ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు కామన్ మ్యాన్ గా ఎందుకండి అప్లై చేశారు? ఐ ఫీల్ ఐఎమ్ ఎ కామన్ మ్యాన్ యాజ్ వెల్. సి, ఇప్పుడు సాంగ్స్ పాడుతుండే రియాలిటీ షోస్లో పాడుతున్నంత మాత్రం రియాలిటీ షోస్లో పాడే సింగర్స్ అందరికీ తెలియాలని రూల్ లేదు. సో అలాంటి కేటగిరీలోకి నేను వస్తానని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ ఐఎమ్ నోన్ టు ఎవ్రీ వన్. అందరికీ తెలియాలని అక్కడికి వెళ్ళి అందరికీ తెలియాలని మల్టీ టాస్కర్, పోడ్కాస్ట్ చేస్తుంటారు చూసారా? ఓకే. అసలు కడలి ఆమె ఇదైతే నాకు ఎంత ఫేవరెట్ అంటే, నేను నెంబర్ ఆఫ్ బాగా క్వశ్చన్స్ అడిగారే, ఎవరు అడిగారే ఇంత డెప్త్గా అని చూస్తే అప్పుడు మీ ప్రొఫైల్ ఉంది. అదేంటి ఇతను బిగ్ బాస్ కూడా వచ్చినట్టున్నారు కదా అగ్ని పరీక్షకి అని అనుకున్నాను అనమాట. సో అంటే లైక్ సింగింగ్ అండ్ మంచి సింగర్, మంచి హోస్ట్ చేస్తుంటారు. యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? నేను బేసిక్గా ఆర్జేగా వర్క్ చేశాను ఒక టైంలో. ఓకే. సో స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ ఆర్జేగా వర్క్ చేశాను. ఈవెంట్స్ కదా యాంకరింగ్ అది చేసేవాడిని. సో సింగర్ అన్నప్పుడు బేసిక్గా మనం అమ్మయ్య ఎంత కంఫర్ట్ కూర్చోవచ్చో. అయితే ఎందుకలా? హోస్ట్ కదా. అలాగా? యాంకర్ కదా. చైర్ కూడా బాగుంది, కంఫర్టబుల్. మనకి అదే కావాలి. సింగర్ అన్నప్పుడు మనం ఒక ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలి, కొంచెం నెగ్గుకు రావాలి అంటే కొంచెం మల్టీ టాలెంటెడ్ ఉండాల్సి వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక సింగింగ్ ఒకటే నేను స్టేజ్ మీద నుంచుని పాడతాను అంటే దట్ డజంట్ వర్క్. ఇప్పుడనే కాదు, ఎప్పటికీ వర్క్ అవుతుంది. అది ఒక 10 ఏళ్ల క్రితం వర్క్ అయ్యేది కాదు, 10 ఏళ్ల తర్వాత కూడా వర్క్ అవుతుంది. యూ నీడ్ టు బి పర్ఫార్మర్. మాట్లాడాలి, జనాన్ని ఎంటర్టైన్ చేయాలి, జోక్లు వేయాలి, జనం మీద కౌంటర్స్ వేయాలి, ఇలా మాట్లాడుతూ. సో అలాగే యాంకరింగ్ అలవాటు అయిపోయింది. సో ఆర్జయింగ్ కూడా చేశాను కాబట్టి ఒక బిట్ ఆర్జయింగ్ చేశాను కాబట్టి కొంచెం అలవాటు ఉంది ఇంకా. సో ఆటోమేటిక్గా అలా తనకు. ఏ రేడియో స్టేషన్ లో చేశారు? నేను రెడ్ ఎఫ్ఎం లో వర్క్ చేశాను. ఇది ఒక్కసారి మీ వాయిస్ తో ఒకసారి మీది ఎలా ఇంట్రొడక్షన్ ఉంటుందో చెప్పరా? ఐ యూస్ టు బి కాల్డ్ టీజే. ఓహో. హలో అందరికి నమస్కారం, వెల్కమ్ టు మెలోడీ మంత్ర. దిస్ ఈస్ ఆర్జే టీజే. సో ఈ రోజు మనం బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వినబోతున్నాం. ఎస్పీబీ గారు మనకి ఒక లెజెండరీ సింగర్ గా తెలుసు. పాడుతా తీగలో కానీ, పాడాలనుంది, స్వరాభిషేకం ఇలాంటి వాటిలో యాంకర్ గా తెలుసు. కానీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా మీకు ఎంతమందికి తెలుసు? సో ఆయన మ్యూజిక్ లో చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఈ రోజు విన్నాం. అయితే ఆ పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలన్నీ గెస్ట్ చేస్తూ మీరు నాకు SMS చేస్తూ ఉండండి. దాన్ని బట్టి ఏ పాట అయితే నేను పిక్ చేస్తానో ఆ పాటను మీకు వినిపించేస్తాను. వింటూనే ఉండండి రెడ్ ఎఫ్ఎం. వావ్, చూసారా మళ్ళీ 13 years బ్యాక్ ఆర్జన్ తీసుకొచ్చేసాను. మర్చిపోయా, ఎప్పుడో ఇక్కడ కదా రాజమండ్రిలో చేశాను నేను. రాజమండ్రిలో రెడ్ ఎఫ్ఎం స్టార్ట్ అయినప్పుడు వర్క్ దేర్. ఓ సూపర్. సో మనది బ్యాక్గ్రౌండ్ రాజమండ్రి. రాజమండ్రి మాది. ఇంటర్ వరకు అక్కడ చదివాను.
ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చేసా. ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చారు. సో ఫాదర్ మదర్ అంతా రాజమండ్రి. ఎస్. ఓకే. సో మరి మా వల్లి గారిని ఎలా బుట్టలో వేసుకున్నారు ఏంటి? అది ఇట్స్ అ వెరీ స్వీట్ అండ్ షార్ట్ లిటిల్ బిగ్ స్టోరీ. స్వీట్ అండ్ షార్ట్ లిటిల్ బిగ్ స్టోరీ. స్వీట్ షార్ట్ ఎందుకంటే చాలా తక్కువ టైంలో కలిసాము. లిటిల్ ఎందుకంటే చాలా తక్కువ టైంలో క్లోజ్ అయ్యాము. బిగ్ స్టోరీ ఎందుకంటే ఇప్పటి వరకు ఉంటూనే ఉన్నాము. ఫర్ ఎవర్ కాబట్టి అది నెవర్ ఎండ్, అందుకని బిగ్ స్టోరీ. అండ్ సో వాళ్ళ కాలేజ్ కి నేను శ్రావణ భార్గవి పర్ఫామ్ చేయడానికి వెళ్ళాం వాళ్ళ కాలేజ్ కి. అప్పుడు తన్ని చూసా. తన్ని చూసి నా పాడుతా తీగలో నా కో సింగర్ ఒక అమ్మాయి ఉంది రాధిక అని, ఇప్పుడు యుఎస్ లో ఉంటుంది. తనకి క్లాస్మేట్ వల్లి. సో అలాగా తను చూసి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఇలాగని చెప్పి పరిచయం చేసింది. రాధిక అనే అమ్మాయి పరిచయం చేసింది. పరిచయం చేశాక ఇంకా నెమ్మదిగా మాట్లాడుకోవడం ఒక్కొక్కటి ప్రేమ చిగురించింది. ప్రేమ చిగురించి ఇప్పటి వరకు వికసించి ఒక చిన్న పువ్వయి చెట్టయి మొక్కయి దానికి పళ్ళు కూడా వస్తున్నాయి. 2017 లో పెళ్లి చేసుకున్నాం. 21 లో మా పాప పుట్టింది. సూపర్. సో ఐ హావ్ అ 4-year-old డాటర్ స్వర. ఇప్పుడు ఎల్కేజీకి వెళ్తుంది. స్వర ఓ పేరు కూడా చాలా బాగుంది. స్వరమయూక. ఓ స్వరమయూక, ఎక్సలెంట్ అండి. సో తను కూడా సింగర్ కదా? తను కూడా సింగర్. సో మ్యారేజ్ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చిందా? బిఫోర్ తను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా మంచి పాడుతూ ఉండేది. సో మేము ఎప్పుడైతే ఇంకా పెళ్లి చేసుకుందాం, ఇంకా మేము లవ్ చేసుకుంటూ ఉన్నప్పుడే మేమిద్దరం కూడా షోస్కి వెళ్ళడం, ఈటీవీ స్వరాభిషేకం కానీ అవన్నీ పాడడం, ఇద్దరం షోస్ చేసుకోవడం అంతా చేసేవాళ్ళం. ఇంకా ఆటోమేటిక్గా ఇంక దగ్గరికి వచ్చాక తను రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయడం, సరిగమపలో పార్టిసిపేట్ చేసింది, కంద మూవీలో కూడా ఒక సాంగ్ పాడింది. సో తను ఇంకా ఇద్దరం కలిపి షోస్ చేసుకోవడం. తను ఒక బ్యాండ్ లో పాడుతుంది, నాకు ఒక బ్యాండ్ ఉంది. సో బ్యాండ్ ఫ్యాంటసీ అని మీరు ఓన్ గా స్టార్ట్అప్ చేశారు, రైట్ కదా? సో మరి అందులో వీడియోస్ అన్ని మేము చూస్తున్నాం. అంటే ఒక టీం ఉన్నారు అండ్ మంచిగా షోస్ వాటన్నిటికీ మంచిగా చేస్తున్నారు. సో వల్లి గారు వేరే టీమ్ లో ఉన్నారా? తను సరిగమప అయిన వెంటనే తనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఒక బ్యాండ్ లోకి వెళ్ళడానికి. సో తన బ్యాండ్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఓకే ఇది బాగుంది, కొంచెం బ్యాండ్ కల్చర్ అంతా బాగుంది అని చెప్పి నేను బ్యాండ్ స్టార్ట్ చేశా. సో అలాగా నా దాంట్లో తను లేదనమాట, లేకపోతే ఇద్దరం కలిపి పాడేవాళ్ళు. ఇద్దరు కలిపి చూస్తాం కదా ఎప్పుడైనా. మేము కలిపి పాడిన చాలా ఉన్నాయి షోస్. యూట్యూబ్ లో శ్రీతేజ వల్లి గాయత్రి అని కొడితే మన వస్తాయి. అంటే అది మేము వచ్చేస్తున్నాయి. అంటే మీ ఓన్ ఫ్యాంటసీ, బ్యాండ్ ఫ్యాంటసీలో చూస్తారు డెఫినెట్లీ. వెరీ సూన్ చూసారా? ఆన్సర్ వచ్చేసింది. సూపర్. సో ఫస్ట్ ప్రపోజల్ మీ దగ్గర నుండే స్టార్ట్? నా దగ్గర నుంచే. డెఫినెట్లీ లేడీస్ ఫస్ట్ అని చెప్పి చెప్పుకోవడానికే కానీ ఆచరణలో ఎవరు బెటర్ అది. ఎప్పుడు జెంట్సే ఫస్ట్ ఉంటారు. అంతే అంటారు. సో ఎలా ఉందండి మ్యూజికల్ లైఫ్? అంటే యాక్చువల్గా సింగర్స్ మనం చూస్తూ ఉంటాము. ఒకప్పుడు సింగర్స్ అంటే కొంతమంది ఫింగర్స్ లో, అంటే చిత్రమ్మ గారు కానివ్వచ్చు, లేదు అంటే సుశీల గారు, అండ్ ఇలాగా ఎక్స్క్లూజివ్ గా కొంతమంది ఉండేవాళ్ళు. సింగిల్ కార్డ్ ఉండేవి. ఒక సినిమా వచ్చిందంటే పాటలన్నీ వాళ్ళవే ఉండేవి. ఒక డివోషనల్ అయినా, ఒక చిన్న పిల్ల వాయిస్ తో అయినా, అండ్ ఇలా మల్టిపుల్ గా ఒక, అంటే ఈ వాయిస్ అంటే ఖచ్చితంగా వాళ్ళే అనేది ఫిక్స్డ్. అది చాలా స్మూత్ గా ఉండేది ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏంటంటే రియాలిటీ షోస్ పెరగడం వల్ల ఎవ్రీ ఇయర్ సింగర్స్ అంతమంది వస్తున్నారా? ఆపర్చునిటీస్ నిజంగానే వస్తున్నాయా? సంగీతానికి నిజంగానే సరిగమప అంటే ఈ కైండ్ ఆఫ్ అది నేర్చుకోవాలా? ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే ఫేమ్ లోకి వస్తారు. ఎప్పుడు అరుణ్ గారిలా పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ ఒకటి హిట్ అవ్వాలి, లేదు అంటే బాహుబలిలో రేవంత్ గారితో ఒకటి రావాలి, RRR లో రాహుల్ గారిది ఇలాంటి ఒక సాంగ్ రావాలి, అప్పుడే సింగర్స్ బయటకు వస్తున్నారు కదా. సో ఎందుకని, ఎక్కడ అది? మనం ఇక్కడ సినారియో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక టైంలో మనకి రీల్స్ ఉండేవి. అప్పుడు కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు. అప్పుడు మన కోరస్లు అవన్నీ మరి ఎవరు పాడేవారు? సుశీల గారు, జనక్ గారు కాకుండా కోరస్లు పాడే వాళ్ళలో సింగర్స్ ఉండేవారు, చాలా మంది ఉన్నారు అప్పుడు కూడా. ఈవెన్ కాకపోతే ఏంటి అంటే, వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, వీళ్ళకి ఒక పేరు వచ్చింది. వీళ్ళు ఒక సినిమాకి
ఈ పాట ఇచ్చారు అంటే పర్ఫెక్ట్ గా పాడేస్తారు. ఒక సేఫ్ సైడ్ రీల్స్ లో రికార్డ్ చేయడం కదా మరి. మన ఇప్పుడంటే డిజిటలైజ్ అయిపోయింది. అంటే నేను అనుకునేది ఇది, దిస్ ఈస్ మై అజంప్షన్. డెఫినెట్లీ వాళ్ళు ఏ పాట ఇచ్చినా బాగా పాడేస్తారు. ఇంకొకళ్ళతో పాడిస్తామన్నా ఒప్పుకోకుండా ఉండరు వాళ్ళు. పాడించండి అని అంటారు ఖచ్చితంగా. సో ఒక సేఫ్ సైడ్. రెండు, ఇంకొకటి ఏంటి, వాళ్ళకు ఉన్న పేరు అదంతా. టెక్నాలజీ మారే కొద్దీ, మనకి రియాలిటీ షోస్ వచ్చే కొద్దీ, మీరు అన్నట్టు అప్పట్లో మీరు చాలా రైమింగ్ చాలా బాగుంది. అప్పట్లో సింగర్స్ ఫింగర్స్ మీద ఉండేవారు, ఇప్పుడు సింగర్స్ చాలా మంది అయిపోయారు. రియాలిటీ షోస్ రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళు పాటలు నేర్చుకోవడం, మ్యూజిక్ నేర్చుకోవడం అనేది చిన్నప్పటి నుంచి చేయాల్సిన ఒక ప్రక్రియ. డెఫినెట్లీ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ గెట్స్ గాడ్స్ గిఫ్ట్. అసలు అనుకోకుండా చాలా అద్భుతంగా పాడేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ప్రాపర్గా కర్ణాటిక్ క్లాసికల్ మీదనో హిందుస్థానీ సంగీతం మీదనో ఏదో ఒక దాని మీద మనం పట్టు సంపాదించుకుంటూ వాటిలో కర్ణాటిక్ నేర్చుకుంటూ స్వరాలు నేర్చుకుంటూ ఒక్కొక్క పాట ప్రాక్టీస్ చేసుకుంటూ మనం ఎలా పాడతాము, మన వాయిస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకి మనం ఒక డిస్క్రైబ్ చేసుకోవాలి, మనకి మనం డిస్కవర్ చేసుకోవాలి. అది ఒక సింగింగ్లో ప్యాటర్న్. ఫేమ్ ఒకప్పుడు అంటే ఒక పాటతోటి ఎందుకు వస్తుంది అంటే, సినిమాలో డెఫినెట్లీ ఒక హిట్ సాంగ్ పడింది అంటే అది వేరు. ఇప్పుడు నేను ఒక 30-40 పాటలు పాడా సినిమాల్లో, కానీ ఆ పాట హిట్ అవ్వలేదు. అది అన్ఫార్చునేట్. ఆ పాట హిట్ అవ్వలేదు, అందుకనే నాది పేరు బయటికి రాలేదు. ఓకే. సో ఇందాక మీరు అడిగారు కదా, దట్స్ ద రీజన్ ఐ కేమ్ ఇన్ టు బిగ్ బాస్. అగ్ని పరీక్ష ఒక్క నేమ్ కోసం. అంటే ఏ వ్యక్తికైనా సరే ఒక ఆపర్చునిటీ రావాలి అంటే నేమ్ కావాలి. మనం ఒక సింగర్ గా వి కీప్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. కోరస్ లోకి వెళ్ళాలి అంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా పంపించాలని ఒక తాపత్రయం. లక్కీగా ఇప్పుడు రియాలిటీ షోస్ వచ్చాయి. రియాలిటీ షోస్ వల్ల చాలా విజిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ అమ్మాయి వాయిస్ బాగుంది, లేకపోతే ఈ అబ్బాయి వాయిస్ బాగుంది అని చెప్పి ఆల్రెడీ ఎవరైతే పాడుతున్నారో, ఇప్పుడు నేను కోరస్ పాడే టైంలో రికార్డింగ్స్ కోరస్ పాడుతున్నాను అనుకోండి, రియాలిటీ షోస్లో ఎవరైనా నాకు మంచి సింగర్ కనపడ్డారు, ఇతను బాగా పాడుతున్నాడు, ఈ అమ్మాయి బాగా పాడుతుంది అంటే ఐ యూస్ టు కాల్ దెమ్ టు కోరస్. అలాగా సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. కోరస్ పాడతాం, రికార్డింగ్స్ పాడతాం, ట్రాక్ ఎప్పుడు వస్తుంది. రికార్డింగ్స్ పాడేటప్పుడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ అంతా రికార్డింగ్స్ అనమాట. రికార్డింగ్స్ అంతా పాడేటప్పుడు సోలో వాయిస్ ఒక చిన్న చిన్న సోలో వాయిస్లు ఉంటాయి. సపోజ్ బాహుబలి ఎగ్జాంపుల్ తీశారు కాబట్టి, ఎదలో ఒక పాల్కడలి మదనం జరిగే స్థలి, ఇది ఉంది. దీన్ని ఆలపులో పాడారు బాహుబలి రికార్డింగ్. ఇది ఒకటి. ఇవి సోలో బిట్స్ అనమాట. ఇక్కడ పాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఈ వాయిస్ నచ్చింది అంటే ఒక ట్రాక్ ఇస్తారు. ఆ ట్రాక్ పాడిన తర్వాత ఆ ట్రాక్ మళ్ళీ ప్రొడ్యూసర్కి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మ్యూజిక్ డైరెక్టర్కి మళ్ళీ అది వాయిస్ సెట్ అవుతుందో లేదో చూడాలి. సెట్ అవుతుంది అంటే అప్పుడు పాట వస్తుంది. ఇంత తతంగం జరగాలి అంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ యాజ్ వెల్. అంత పేషెన్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కనుక, అంత పేషెన్స్తో ఈ ఇండస్ట్రీలో ఉండగలిగితేనే ఒక మంచి స్థానంలో ఉండగలరు. ఇదేనా పేషెన్స్ ఇంపార్టెంటా? ఖచ్చితంగా. ప్రాక్టీస్ ఇంపార్టెంటా? రెండు. పేషెన్స్ ఇంపార్టెంటే, ప్రాక్టీస్ ఇంపార్టెంటే. మార్నింగ్ నీ లేచినప్పటి నుంచి నువ్వు నీ వోకల్ కార్డ్స్ని అలాగా సానబెడుతూనే ఉండాలి, వోకల్ కార్డ్స్ని సానబెడుతూ ఉండాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్. ఎక్కడ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేస్తున్నారని చూడాలి, వాళ్ళ దగ్గరికి మనం వాయిస్ శాంపిల్స్ పంపగలగాలి, సిడీస్ ఇవ్వాలి. ఇప్పుడు అంటే వాట్సాప్ లో వచ్చే, ఒకప్పుడు మేము సిడీస్ లో పాడి పంపించేవాళ్ళం, సిడీస్ లో రికార్డ్ చేసి సిడీస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వాట్సాప్ లో వచ్చాయి కాబట్టి వాట్సాప్ లో పంపుతున్నాం పాటలు, సార్ మా వాయిస్ శాంపిల్స్ వినండి అని చెప్పి. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. హిట్ కొట్టినా కొట్టకపోయినా అది కంటిన్యూస్ ప్రాసెస్. కెరియర్ ఉంటుందా అండి సింగర్స్ కి? ఉంటుందండి. ఇఫ్ ప్రాపర్ గా డిజైన్ చేసుకుంటే కెరియర్ డెఫినెట్లీ ఉంది. సింగర్స్ ఎంతమంది సింగర్స్ ఉన్నారో అంతమందికి సింగర్స్ ఉంది. అంటే ఫీమేల్స్ ఎక్కువ చూస్తే మన తెలుగులో శ్రేయ ఘోషాల్ గారు చాలా ఎక్కువ ఉంటాయి. అవును కదా, కానీ అలాగే పాడే మన తెలుగు సింగర్స్ కూడా ఉన్నారు కదా. మారుతుందిగా ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు కొత్త సింగర్స్ చాలా మంది వస్తున్నారు, చాలా మంచిగా పాడుతున్నారు. అంటే అప్పట్లో ఎందుకని ఎక్కువగా తనకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవారు మన తెలుగు వాళ్ళు కూడా? నేమ్, ఒక బ్రాండ్. ఇప్పుడు మీరు బాలు గారు, ఎస్పి బాలు పాడారు అంటే ఆ పాట వింటారు వెంటనే. ట్రూ.
అదే తేజ పాడాడు అంటే ఆ పాట వింటారా? వినరు కదా. ఓపెన్ గా అడుగుతున్నాను నేను. వేరియేషన్ ఎస్పి బాలు అన్న వెంటనే ఆ పాట వినేస్తారు. సో అంతే బ్యూటిఫుల్ గా ఒకవేళ తేజ పాడగలిగితే, తేజ పాడితే ఆ పాట బయటికి రాదు. అది అంత ఫాస్ట్ గా బయటికి రాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫేమ్ అంతే. ఇప్పుడు ట్రెండ్ మారిపోతుంది. తమన్ గారు కానీ, కీరవాణి గారు కానీ, మణిశర్మ గారు కానీ, ఇప్పుడున్న టాలెంట్ ఏదైతే ఉందో మన తెలుగు వాళ్ళు, అంతెందుకు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ గారు కూడా ఇప్పుడున్న తెలుగు టాలెంట్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్త సింగర్స్ నిజంగా మంచిగా పాడుతున్నారు అన్న వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ విషయంలో వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ శ్రీకృష్ణ అన్న ఫర్ దట్. శ్రీకృష్ణ అన్నని చాలా అప్రిషియేట్ చేయాలి. బికాస్ హీఈస్ ద వన్ హూ ఇస్ డిగింగ్ టాలెంట్. అందరికి ఆపర్చునిటీస్ వచ్చేలా చూస్తున్నారు. అందరికి ఆపర్చునిటీస్ వచ్చేలా చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ నిలబడేలాగా చూస్తున్నాడు. శ్రీకృష్ణ అన్నకి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడి నుంచే మారింది కూడా, మొత్తం అంత కాన్సెప్ట్ అంతా అక్కడి నుంచే మారింది. ఒక స్టార్టింగ్ ఒక చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు ఏది శ్రీకృష్ణ. డెఫినెట్లీ యా. అంటే అంతకు ముందు కూడా చేస్తున్నారు కానీ శ్రీకృష్ణ అన్న దానికి అదేంటంటే అదొక యుద్ధంలో చేశాడు. రావాలి, మనందరం పాడాలి, తెలుగు సింగర్స్ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ పాడాలి, కోరస్లు కానీ రీ రికార్డింగ్స్ కానీ. ఇప్పుడు చూస్తే ఒకప్పుడు రీ రికార్డింగ్స్ కోరస్లు పాడాలంటే చెన్నై నుంచి కూడా వచ్చేవారు, కానీ ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి పాడుతున్నారు ఇప్పుడు. సో అది సూపర్. మీరు మేజర్ చేంజ్ అది. అగ్ని పరీక్షకి వెళ్ళారు, వాళ్ళు లిటిల్ బిట్ అయినా ఫేమ్ వచ్చిందా? వచ్చింది. మీకు ప్లస్ అయిందా? ఆ తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇప్పుడు అయింది కాబట్టి నెమ్మదిగా తెలుస్తుంది. కానీ మాకు శ్రీతేజ గారు ఎవరో తెలిసింది. ఎస్, ఎగ్జాక్ట్. చాలా కరెక్ట్ పాయింట్. యాక్చువల్ గా ఇంతకు ముందు ఈ ఇంటర్వ్యూ జరగలేదు, అగ్ని పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ జరిగింది. అది చాలు, అంతే. అదే చేంజ్ వచ్చింది, నెమ్మదిగా తెలుస్తుంది. మీ లైఫ్ లో కూడా ఒక స్టెప్ వచ్చింది, వస్తుంది. గాడ్స్ గ్రేస్ ఇంకొంచెం పెద్ద స్టెప్ రావాలని కోరుకుంటున్నాను. అయ్యో 100% వస్తుంది. ఇప్పుడు మీరు ఏంటి అనేది తెలిసిపోయారు కాబట్టి హ్యాపీగా వస్తుంది. సో మీ వాయిస్ ఏ యాక్టర్స్ కి సూటబుల్ ఉంటుంది అండ్ ఎలాంటి సాంగ్స్ కి సూటబుల్ ఉంటుంది? అంటే కొంతమంది వాయిస్ చాలా రొమాంటిక్ సాంగ్స్ ఉంటుంది, కొంతమందిది మాస్క్ ఉంటుంది, కొంతమందిది ఒక మెలోడీ, బై వాయిస్ మెలోడీకి ఎంత బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందిది ఫోక్. కరెక్ట్. సో అలా మీ వాయిస్ దేనికి? నాదంతా మెలోడీ ఎక్కువ. మెలోడీ ఎక్కువ. ఫాస్ట్ నెంబర్స్ కూడా పాడతాను, నాకు ఇష్టం. వాయిస్ కొంచెం వాయిస్ మాడ్యులేట్ చేసి టింజ్ తీసుకొచ్చి పాడగలను, డెఫినెట్లీ పాడతాను. కానీ మాక్సిమం ఐ స్టే ఇన్ మెలోడీస్. సూపర్. అయితే ఒక చిన్న టెస్ట్ పెడతాం మేము. ఇప్పుడు మాస్ లో అయితే మీ వాయిస్ ఎలా ఉంటుంది, ఒక రొమాంటిక్ సాంగ్ అయితే మీ వాయిస్ ఎలా ఉంటుంది, ఒక మెలోడీ అయితే ఎలా ఉంటుందో మేము కూడా విందామని. ఓకే, డెఫినెట్లీ. ఓకేనా? సో మీకు నచ్చిన ఫస్ట్ మెలోడీతో స్టార్ట్ చేయండి, మీకు నచ్చిన సాంగ్. ఈ పరిమళము నీదేనా, నాలో పరవశము నిజమేనా, బొండు మల్లె పువ్వు కన్నా తేలికగొని సోకు, రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు, సొగసును చూసి పాడగాయద కనులకు మాట రాదుగాల, వింతల్లోను కొత్త వింత నువ్వేనా, అందం అంటే అచ్చంగాను నువ్వే, ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, నువ్వచ్చుల్లో నా హల్లువో, జడకుచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. వావ్, సూపర్ ఉందండి. మీకు మెలోడీ బాగా సెట్ అయింది, మంచి మాసా. మీకు ఇక్కడ ఇంకో రెండో పరీక్ష, ఇది అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష 2.2. మహారాణి శ్రీ రావణమ్మ గారికి దండ పెట్టి నీ కొడుకు తెలియజేయందేమనగా, ఆర్థిక మాంద్యం వచ్చి ప్రపంచకం అంతా తలకిందులైపోతుంది, రియల్ ఎస్టేట్ ఏమో కొప్పు కూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది, ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ మనసులో ఉంచుకుని ఈ మంగళం మానివేయవలేను,
అవునట్టు మర్చిపోయాను, అమెరికా నుండి మనోళ్ళంతా తట్టాబొట్ట చదువుకుని వచ్చేతన్నెర తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేతన్నారంట కార్లు. నీ మొగుడు గుమస్తా, నేనేమో బ్యావర్సు, మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ? తను దురసందు లేదు, తను దురసందు లేదు, తను దురసందు లేదు, మెడకే మొడోల రవణమ్మ. సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ, కంగారడిపోకే రవణమ్మ. మాస్ కూడా బాగుందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మంచి రొమాంటిక్ సాంగ్. ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే, ప్రమాదం అనేదే ఇటే రాదే, సముద్రాల కన్నా సొగసెతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తోంది, కాల్చుతూ ఉన్నది కౌగిలి కొలిమిలా. ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే, మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే. ఏమో ఏం చేస్తున్నాను ఇంకా, ఏమేం చేస్తాను చేస్తూ ఏమైపోతాను మరి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే, మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే. సూపర్. థ్యాంక్ యూ. చూసారు కదా, అన్ని టక 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 ఎంత చక్కగా పాడుతున్నారు. కానీ మీది మాత్రం మెలోడీకే బాగుంటుందని మీరు అనుకున్నారు. ఇట్ డిపెండ్స్, అంటే ఎక్కువ అవి పాడుతూ ఉంటాను కాబట్టి అవి ఎక్కువ అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి బాలుగారు పాటలు విని. బాలుగారు ఇప్పుడు ఉంగరాల జుట్టు వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, ఇది ఫాస్ట్ నెంబర్ అయినా సరే ఒక మెలోడీ ఫేజ్ లో వెళ్తూ ఉంటుంది. మధ్యలో అలా ఆపేస్తే ఎలా అండి? అంత చక్కగా పడితే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను, ఒట్టు పెట్టుకుంటినమ్మ బెట్టు చేయకే, హల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన, హల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా, నీతోటే పాడిస్తా లవ్ సాంగ్ డ్యూయెట్టు, నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్టు. ఆహా నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట. अच्छा मैंने प्यार किया, लुच्चा काम नहीं किया, అమి తుమి తేలకుంటే నిన్ను లేవదీసుకుపోతా. ఆర్ యు రెడీ? హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి. యా యా హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. సూపర్. కాదండి, అసలు ఇంత ప్రాపర్ గా లైన్స్ లిరిక్స్ ఎలా అండి మైండ్ లో ఉంటున్నాయి? ప్రాక్టీస్, పాడి 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 ఎన్నో పాటలు పాడి ప్రాక్టీస్ చేసి. అంటే ఇప్పుడు అడగగానే సాంగ్ అట్లీస్ట్ మీ లిరిక్స్ కూడా చెక్ చేసుకోలేదే? ఒక్కొక్కటి చూసుకుంటాం లిరిక్స్, అన్ని కొన్ని బేసిక్గా అన్ని చూడకుండా పాడడం కష్టం, మాక్సిమం చూడకుండా పాడుతూ ఉంటాం కాబట్టి అలవాటు. సూపర్. నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను, అసలు ఏంటి కనీసం లిరిక్స్ కూడా చూడకుండా ఎంత చక్కగా పాడేస్తున్నారు ఏంటి అని. అలవాటు అండి, చెప్తున్నా కదా, పాడి పాడి. ఇప్పుడు మీరు యాంకరింగ్ ఎంత బాగా చేస్తున్నారు, నేను ఎంత పాడ్కాస్ట్ చేస్తున్నా సరే నాకంటే బాగుంది. మీరు క్వశ్చన్స్ చేయడం, ఈ తీసుకెళ్ళడం అదంతా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అంతే.
కానీ చాలా మంది సింగర్స్ రియాలిటీలో వస్తుంటారు, రియాలిటీ షోస్ Right. వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఒక ఫ్యూ మంత్స్ లో దొరుకుతుంది అవును. కదా. ఎప్పటి నుంచో సింగర్స్ ఉండి రియాలిటీ షోస్ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది Correct. ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి. అవును. కానీ మీ ట్రెండ్ అంటే మీ జనరేషన్ నుంచి ఇంత ఇంత ఇన్ని రియాలిటీ షోస్ లేవు, రియాలిటీ షోస్ ఉన్నా ఇంత ప్రమోషన్ లేదు. ఇంత ప్రమోషన్ లేదు, ఇంత డిజిటల్ లేదు, లేదు. జనాలు ఇంత మ్యూజిక్ ని అప్పట్లో ఇంత ఓన్ చేసుకునేది లేదు కరెక్ట్ కదా. ఎఫ్ఎంస్ రావడం అప్పుడు ఏంటంటే వెళ్ళేటప్పుడు వినేవాళ్ళు బస్ లో ఓ చిన్న రేడియో ఇలా పెట్టుకొని వినేవాళ్ళు. కరెక్ట్. అవును అవును అవును. అప్పుడు 92.7 FM ఇవే కదా ఉండేది, అంతే, అవును, రెడ్ ఎఫ్ఎం ఇలా ఇవే టెర్రస్ పైన కూర్చొని ఒక చిన్నది యాంటీనా పెట్టుకుని ఇదంతా చూసుకుంటూ ఆ జనరేషన్ అదే. అంతే. ఇప్పుడు ఇంత మారింది అనిపిస్తుంటదా, అరే మాకు అప్పట్లో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఉండే. డెఫినెట్లీ అనిపిస్తుంది. అప్పుడే నిజంగా ఇంత ప్లాట్ఫామ్స్, ఇంత డిజిటల్, మీరు అన్నట్టు ఇంత డిజిటల్, ఇంత ప్రమోషన్స్ ఉంటే ఎంత బాగుండేదో. ఇంకా ఫాస్ట్ గా వచ్చేవాళ్ళం. 10 ఏళ్ళు పట్టేది 5 ఏళ్ళు పట్టేదేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా పోయిందేం లేదు. ఎందుకంటే అన్ ఆర్టిస్ట్ కెన్ షైన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడున్న జనరేషన్ లో 30 years వచ్చినా, 40 years వచ్చినా, 50 years వచ్చినా, ఎనీ ఆర్టిస్ట్, బీట్ అన్ యాక్టర్, బీట్ అ డాన్సర్, బీట్ అ సింగర్, బీట్ ఎనీవన్ కెన్ షైన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అందుకనే మనం ఎంతమందిని చూస్తున్నాం. కొంతమంది రివ్యూస్ చెప్తున్నారు చాలా నీట్గా, అంటే కొన్ని విషయాల మీద మాట్లాడుతూ పెడుతున్నారు. ఇంత డిజిటలైజ్ అయింది, ఇంతకు ముందు ఇంత లేదు. ఎవరి ఇన్స్టా వాళ్ళకి ప్లస్ అవుతుందేమో కదా. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, యూట్యూబ్, చాలా ఇన్స్టాగ్రామ్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది. కాంటెంట్ క్రియేటర్స్ చాలా మంది వచ్చారు, మంచి కాంటెంట్ క్రియేటర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ కాంటెంట్ క్రియేటర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాంటెంట్ క్రియేటర్స్ హూ క్రియేట్ కాంటెంట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రింజ్ పేరు పెట్టుకుని చేసే కాంటెంట్ క్రియేటర్స్ గురించి కాదు మాట్లాడేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గుడ్ కాంటెంట్ క్రియేటర్స్. నేను రీసెంట్ గా సాదిక్ ఫైల్స్ అని యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంది. అతను క్రైమ్ స్టోరీ చెప్తున్నాడు, చాలా బాగుంటుంది. అతనిది 1000 subscribers ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. దాదాపు ఇప్పుడు అతనికి 1.5-2 lakh subscribers ఉన్నారు. ఎంత మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. యూట్యూబ్ అంతెందుకు, ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను ఉంటాడు. అతను తెలుగు భాష గురించి చెప్తూ ఉంటాడు, పద్యాల గురించి చెప్తూ ఉంటాడు. మనం చదువుకున్న అటచని కాంచె భూమి సూర్యుడు అంబర చుంబి శిరస్సర చరీపటల ముహుర్ముహుర్నట దబంగ తరంగ మృదంగ నిస్వన సుట నటనానుకూల ప్రపుల్లో కరాప కలాప చాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్. ఇది నేను ఎప్పుడో 6th class 7th class లో చదువుకున్నది, నాకు ఇప్పటికీ గుర్తుంది. దీని మీనింగ్ ఏంటో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఆయన చెప్పాడు మీనింగ్ దీనికి. సో అలాగా తెలుగు భాష గురించి, తెలుగు మన లిరిక్స్ గురించి ఒక్కొక్క పాటని బ్రేక్ డౌన్ చేస్తూ కొంతమంది చెప్తున్నారు. అలాగే ఆవిడ ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మా పాటలు. అతడు మూవీలో ఒక సాంగ్ గురించి ఆవిడ లిరిక్స్ ని, అవును అతడు అదెంత హిట్ అయింది ఇప్పుడు చూసారు. అసలు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు తెలియదు చాలా మందికి. సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా జడపూలతో చెలిమికి సమయము దొరికేనా, దీని గురించి బ్రేక్ డౌన్. ఇలా చాలా పాటలు, ఇలాంటి కాంటెంట్ చాలా వస్తుంది. సో మా సింగర్స్ కి కూడా ఇప్పుడు నేను కవర్ సాంగ్స్ చేసి పెడుతున్నాను, సాంగ్స్ పాడి పెడుతున్నాను, నేను ఒరిజినల్స్ చేస్తాను. నాకు ఒకవేళ సినిమాలో నాకు ఆపర్చునిటీ రాలేదు అంటే కనుక నేనే ఒక పాట కంపోజ్ చేసుకోగలను. పాట కంపోజ్ చేసుకుని దాన్ని ప్రమోట్ చేసుకునే అంత అవకాశం దీంట్లో వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో. సో ఒకప్పుడు నిజంగానే వాళ్ళ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీ పాట రూపంగా ఇప్పుడు సర్ప్రైజెస్ చేస్తున్నారు కపుల్ కి. అవును అవును, బికాస్ ఆఫ్ రైటర్స్. కరెక్ట్. అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మన స్టార్టింగ్ లో మనం ఎవరు హోస్ట్ చేసేటప్పుడు తెలియనప్పుడు అలాంటి చిన్నగా స్టార్ట్ అయినటువంటి రైటర్స్ ని, సింగర్స్ ని చేసేటప్పుడు ఓడియమ్మ ఒకప్పుడు వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. నిజంగా డిజిటల్ ఇప్పుడు ప్లస్ చేసింది వాళ్ళకి, ఒక ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసింది. చాలా ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ ఎన్ని వస్తున్నాయి, తెలంగాణ పాటలు వస్తున్నాయి, ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ సాంగ్స్. అవును, వాళ్ళందరికీ. అంటే మనం పని చేయగలిగితే, ఇప్పుడు ఎలా ఉందంటే ట్రెండ్, మనం పని చేయగలిగితే, మనం పని కల్పించుకోగలిగితే ఆటోమేటిక్గా పని వస్తుంది. మనం కల్పించుకోగలగాలి అంతే. లేదు నేను ఇంట్లో కూర్చుంటా నాకు ఆపర్చునిటీస్ రావాలంటే రావు. దానికి ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఇప్పుడు బిగ్ బాస్ 9లో నాకు ఒరిజినల్ సీజన్లో నాకు ఆపర్చునిటీ వస్తుందో లేదో నాకు తెలీదు, ఐ డోంట్ నో. కానీ అగ్ని పరీక్ష అనేది నా ఎదురుకుండా, కళ్ళు ఎదురుకుండా ఉంది. నేను అది ఆపర్చునిటీ వచ్చింది, నేను అది యూజ్ చేసుకుందాం అనుకున్నా. దానివల్ల నేను ముందుకెళ్తానా వెనక్కి వెళ్ళిపోతానా అన్నది ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు గివ్ అన్ అటెంప్ట్ ఫస్ట్ ఇన్ ఆర్డర్ ఫర్ మీ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
దాని నుంచి నాకు ఏమైనా పేరు రావాలి అంటే నేను ఇంట్లో కూర్చుని నాకు బిగ్ బాస్ వాళ్ళ టీంలో ఫోన్ చేస్తారు, ఏం కాదు నేను పాడాను కదా చాలా సినిమాలో అనుకుంటే. ఎంతమంది సింగర్స్ ఉన్నారు, ఇందాక చెప్పినట్టు రియాలిటీ షోస్ లో చాలా మంది సింగర్స్ ఉన్నారు, సినిమాల్లో పాడే చాలా మంది సింగర్స్ ఉన్నారు, ఎవరికైనా వెళ్ళొచ్చు ఆ కాల్ నాకు కాకుండా. సో ఐ వాంట్ యూటిలైజ్ ఇట్, అందుకని అగ్ని పరీక్షకు వచ్చా. సూపర్. సో ఈ సీజన్ 9 కామనర్స్ అగ్ని పరీక్షకి రావడం అండ్ మిమ్మల్ని స్టేజ్ మీద చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ సింగర్స్ ఎవరైనా సరే మీకు కాల్స్ చేశారా? చాలా మంది చేశారు. ఎందుకు వెళ్ళావు, మీరు అడిగినట్టు ఎందుకు వెళ్ళావు అగ్ని పరీక్షకి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంత బాధపడుతూ ఉండాల్సిన అవసరం ఏంటి అని అడిగారు. అంటే చెస్ట్ వ్యాక్సింగ్ చేసుకున్నా కదా, సో చెస్ట్ వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు ఎందుకు అంత చెస్ట్ వ్యాక్సింగ్ అంతవరకు ఎందుకు వెళ్ళావు అని. సి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ గేమ్ షో. మనం ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే వాళ్ళు పెట్టినవన్నీ పార్టిసిపేట్ చేస్తాం, వాళ్ళు పెట్టిన టాస్క్లన్నీ మనం చేస్తాం. బిగ్ బాస్ కూడా గేమ్ షోనే, గేమ్ కమ్ రియాలిటీ షో అది. అక్కడ మనం ఏదైనా చేయగలమని ప్రూవ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు డూ ఇట్, అంతే. చాలా మంది సింగర్స్ అందరూ ఫోన్ చేశారు, ఏంటి తేజ వెళ్తున్నావు, నిన్న మొన్న కూడా పెద్ద పెద్ద సింగర్సే మాట్లాడారు. ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళొచ్చిన పెద్ద సింగర్సే మాట్లాడారు నాకు ఫోన్ చేసి, వెళ్ళొచ్చా ఏంటి వెళ్తున్నావా అని. చెప్పేనా నేమ్స్? మీకు తెలుసా నేమ్స్? నాకు ఎవరు ఫోన్ చేశారో మీకు వచ్చిందా ఇన్ఫర్మేషన్? నో 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 మరి అందులోకి వెళ్ళిన పెద్ద సింగర్స్ అంటే గీతామాధురి గారు ఉన్నారు, రేవంత్ గారు ఉన్నారు. నేను అందరికి ఇదే స్మైల్ ఇస్తా, ఎవరికి నేను కొంచెం కూడా మార్చను, మెంటలిస్టులకు కూడా తెలియదు. సైకాలజీ చేశాను నేను, నాకు తెలిసిపోతుంది. చెప్పండి అయితే ఎవరు ఫోన్ చేశారు, పేర్లన్నీ చెప్పండి, నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఎవరు చెప్పారు చెప్పేద్దరు కానీ మీరు అప్పుడు కూడా అంతే అలాగే అంటారు, అంతే. అక్కడ కూడా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వరు. మార్చను, నేను ఎక్స్ప్రెషన్ మార్చను, ఇవ్వను కాదు, మార్చరు. ట్రూ. సో అలా మీకు అంటే లైక్ ఇప్పటికీ కూడా చాలా మంది కొంతమంది బ్రాండ్ అయిపోయారు. గీతామాధురి గారు అంటే మీలానే రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారు, పాడుతా తీగ కానీ సూపర్ సింగర్స్ కానీ రియాలిటీ షోకి. ఇప్పుడు ఆవిడ ఇండియన్ ఐడల్ లో జడ్జిగా వచ్చారు కదా. అంటే కొంతమంది సింగర్స్ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా వావ్ అని అనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒక యాక్ట్రెస్ని తీసుకొచ్చి జడ్జ్ ప్లేస్లో కూర్చోబెట్టడం, లేకపోతే ఒక హీరోని తెచ్చి కూర్చోబెట్టేదానికన్నా ఒక సింగర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో ఒక ఫీమేల్ సింగర్ని కూడా జడ్జిగా కూర్చోబెట్టడం అనేది ఒక సర్ప్రైజింగ్ థింగ్. అది దానికి గీతామాధురి అక్కకి బేసిక్గా తనకు ఒక స్పెషల్ ఆరా ఉంటుంది. తను స్టేజ్ ఎక్కినా, తను ఎదురుకుండా మాట్లాడినా, షీ హ్యాస్ అ వెరీ స్పెషల్ ఐడెంటిటీ. అందుకనే గీతామాధురి అంటారు. ఇంకో సింగర్ పేరు ఎవరు తీసుకోలేము మనం అంత ఫాస్ట్గా. తను ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినా ప్రతిదీ నాకు కొత్త ఆపర్చునిటీనే అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి తను ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. దట్స్ వాట్ ఐ ఫీల్. షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫీమేల్ సింగర్స్ ఇన్ ద రీసెంట్ జనరేషన్స్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్. She is one of the finest female singers. అంటే తను అలాగా డిఫరెంట్ యూనిక్ అన్న బ్రాండ్కి రీజన్ ఏంటంటారు యాజ్ ఎ సింగర్గా? తన స్టైల్ తను గుర్తించుకోగలిగింది. నేను ఎలా పాడగలను, నేను ఏ పాటలు పాడితే బాగుంటుంది అని చెప్పి తనకి తను డిస్కవర్ చేసుకుంది. 2, తన వీక్నెసెస్ మీద వర్క్ చేసింది, తన స్ట్రెంగ్స్ని బాగా ప్రొజెక్ట్ చేసుకుంది, మార్కెటింగ్ బాగా చేసుకుంది. షీ అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్, ప్రాక్టీస్. ఇప్పుడు కూడా తను అలాగే పాడుతుంది. అంటే ఐ స్టిల్ రిమెంబర్ 2009లో నేను గీతామాధురి కలిపి రాజమండ్రిలో ఒక చిన్న ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ చేసాం 2009లో. అప్పుడే తనకి ఒక ఫస్ట్ పాట రిలీజ్ అయింది. అప్పటికి అబ్బో వాడేంటో వాడి గొడవేంటో, అబ్బో వాడేంటో వాడి చూపేంటో, ఈ సాంగ్ రిలీజ్ అయింది అప్పుడే. ఒక్కడున్నాడు అనుకుంటా సినిమా పేరు. దాని తర్వాత చమ్కా చమ్కా చమ్కీరే హిట్ అయింది. అప్పటికి ఇంకా గీతామాధురి వాజ్ స్టిల్ డూయింగ్ షోస్, నార్మల్ ఆర్కెస్ట్రా షోస్ అవన్నీ చేసుకుంటూ ఉండేది. దాని తర్వాత 2009 అంటే ఇప్పటికి 2019, 10, 16 ఇయర్స్లో తను ఎంత ప్రాక్టీస్ చేసి ఉండకపోతే, ఎంత మంది దగ్గరికి వెళ్ళి తను వాయిస్ టెస్ట్ ఇవ్వకపోతే, ఎన్ని ట్రాక్స్ పాడకపోతే, ఎన్ని వందల రికార్డింగ్స్లో తను కష్టపడి పాడకపోతే తను ఈ పొజిషన్లో ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్. ఒకళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం అంటే హార్డ్ వర్క్ అండి. నథింగ్ ఎల్స్ స్పీక్స్, హార్డ్ వర్క్ స్పీక్స్, అంతే. అండ్ రాహుల్ గారు, ఈ టాకింగ్ అబౌట్ రాహుల్ సిప్లిగంజ్ కదా, రాహుల్ గురించి ఒక విషయం చెప్పాలి. జెమినీలో బోల్ బేబీ బోల్ అన్న ఒక ప్రోగ్రామ్, దానికి ముందు బోల్ బేబీ బోల్ కంటే ముందు
చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అని ఒక సింగింగ్ రియాలిటీ షో. దాంట్లో రాహుల్ వాజ్ ద కంటెస్టెంట్. రాహుల్ ఎంత బాగా పాడేవాడంటే సన్నగా ఉండేవాడు రాహుల్. దిస్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2011. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011, 10-11 గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఎవ్వరికి తెలియదు రాహుల్. తను ఎంత కష్టపడి ఉండకపోతే, తను ఎంతమంది దగ్గరికి తిరగకపోతే, ఎన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కోరస్లు పాడకపోతే, ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే తను ఆస్కార్ వస్తుంది తనకి. సో ఇట్స్ ఆల్, ఎవరిని తీసుకున్నా సరే అది సింగర్స్లో, మా సింగర్స్కి అయితే స్ట్రగుల్ చాలా ఉంటుంది. సో చాలా మంది సింగర్స్ కి ఆపర్చునిటీస్ లేక అంటే మ్యూజికల్ బ్యాండ్స్ పెడుతున్నారా అనేది కూడా నా డౌట్. ఆపర్చునిటీస్ లేక పెట్టట్లేదు, మనీ ఎర్నింగ్ బాగా వస్తుంది అన్న. రెండు రకాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మీ పర్టికులర్ పొజిషన్కి 10 మంది కాంపిటీషన్ ఉన్నారు, అందరూ ఈక్వల్గా చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళందరూ 9 మంది సెపరేట్ ఛానల్స్ పెట్టుకుని, సెపరేట్గా టైటిల్స్ పెట్టుకుని, సెపరేట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటారు. దట్స్ హౌ వి స్టార్టెడ్. ఓకే, అంతే, సింపుల్. ఇక్కడితో ఆన్సర్. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక 10 మంది కావాలి మేల్ సింగర్స్ అనుకుంటే, 10 మంది మేల్ సింగర్స్ అవుట్ అయిపోయారు. కానీ మనకి ఇక్కడ ఉన్నది 30-40 మంది సింగర్స్ ఉన్నారు. అందరికీ ఫుడ్ కావాలి కదా. దానికోసం అని బ్యాండ్ పెట్టట్లేదు. వాళ్ళు బాగా పాడగలరు కూడా కాబట్టి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలరు కూడా కాబట్టి బ్యాండ్ పెట్టుకుంటున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సింగర్, ఒక ఫిమేల్ సింగర్, ఒక 2 గిటారిస్ట్, ఒక కీబోర్డ్ ప్లేయర్, ఒక డ్రమ్మర్, లేకపోతే ఇంకా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా బ్యాండ్స్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటే చాలా మంది మ్యూజిషియన్స్ కి ఫుడ్ దొరికింది. ట్రూ. ఎవరైతే నాకు ఇంకా మ్యూజిక్ నా వల్ల అవ్వట్లేదు, నాకు మ్యూజిక్ నుంచి నాకేమీ ఇన్కమ్ రావట్లేదు, మ్యూజిక్ వల్ల నాకు ఇంకా గుర్తింపు రావట్లేదు అన్న వాళ్ళకి మీరు ఇందాక పాయింట్ అన్నట్టు దానికోసం బ్యాండ్స్ చాలా హెల్ప్ చేసాయి దానికి. వీ హ్యావ్ టు థ్యాంక్ ద కల్చర్ ఆఫ్ ద బ్యాండ్స్. ఒక బ్యాండ్లో పాడారు, ఒక షో చేశారు అంటే దానివల్ల 6 నుంచి 7 మ్యూజిషియన్స్ బతుకుతున్నారు ఒక్క బ్యాండ్ వల్ల. అలాగే హైదరాబాద్లో మనకి ఇప్పుడు దగ్గర 300 బ్యాండ్స్ ఉన్నాయి. అంటే ఎంతమంది మ్యూజిషియన్స్ బతుకుతున్నారు. ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో రిలీజ్ చేశాను. బట్ నా ఇన్స్టాగ్రామ్ కంటే ఐ డ్రీమ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఇష్యూ యాజ్ వెల్. ఇంకొకసారి ఆ ఇష్యూ మాట్లాడతాను. బ్యాండ్స్లో మేము చేసిన పనికి మాకు తగిన గుర్తింపు ఉండట్లేదు, ఇంక్లూడింగ్ మీ. నాతోటి పేమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. చాలా క్లబ్స్ పేమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఎంత ఇబ్బంది పెడతారంటే, ఇప్పుడు మీరు ఏమైనా ఒక ఈవెంట్ చేశారు అంటే, నేను ఏమైనా ఒక ప్రైవేట్ ఈవెంట్కి వెళ్ళాను అంటే నాకు ఇమీడియట్గా ప్రైవేట్ ఈవెంట్ అయిపోయిన వెంటనే పేమెంట్ ఇచ్చేస్తారు. క్లబ్స్ అలా కాదు, వారాలు తిప్పుకుంటారు, నెలలు తిప్పుకుంటున్నారు. నెలలు తిప్పుకుని కూడా పేమెంట్లు ఇవ్వట్లేదు. ఏమైనా చెప్తున్నారు అంటే మాకు బిజినెస్ అవ్వలేదు అంటున్నారు. ఎందుకు బిజినెస్ అవ్వదు? ఇప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడు కస్టమర్ వచ్చి వాళ్ళు బిల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెంటనే డబ్బులు తీసుకున్నప్పుడు మాకు వెంటనే డబ్బులు ఇవ్వడానికి నొప్పి అయిపోయింది క్లబ్స్ దగ్గర. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మాట్లాడే డబ్బుల గురించి కాదు, మ్యూజిక్ గురించి, ఆర్ట్ గురించి. దానివల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, సింగర్స్ కానీ, అరే నేను ఇంత కష్టపడి గొంతు చించుకుని వెళ్ళి ఇప్పుడు నేను ఇందాక 4 పాటలు పాడాను, ఎందుకు పాడతాను? ఒక కాంటెంట్ వస్తుంది, దానికి బయటికి ఒక కాంటెంట్ ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది, అది ప్రమోట్ అయితే మళ్ళీ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ నా వాయిస్ చూసి ఇతను వాయిస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. ఆపర్చునిటీ నాకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించి నాకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, బ్యాండ్స్ మేము రెమ్యూనరేషన్ కోసమే వెళ్తున్నాం, పేమెంట్స్ కోసమే వెళ్తున్నాం. స్టేజ్ ఎక్కి 3-4 గంటలు మేము ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి అందరితోటి మాట్లాడి అంత కష్టపడి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని మా హెల్త్ పాడు చేసుకుని ప్రెజెంటేషన్ ఇస్తూ లేట్ నైట్ వరకు వర్క్. ఎగ్జాక్ట్లీ, లేట్ నైట్ అంటే 12:30 అవుతుంది షో. అక్కడికి సెట్ ఈ టైం కి స్టార్ట్ అవుతుందంటే 2 hours బిఫోర్ వెళ్ళాలి. అక్కడ అంతా ప్రాపర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ మ్యూజిక్ సౌండ్ చెక్ చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్ గా అందరూ ఒకటే లైన్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఏ సాంగ్ తర్వాత ఏ సాంగ్ చెక్ చేసుకోవాలి. ఓ మై గాడ్, నాకు ఎన్ని తెలిసిపోయో ఇంత ఉంటుంది. దీంట్లో మొన్న ఒక కాంట్రాక్టరీ పాయింట్ ఒకళ్ళు నాతో మాట్లాడుతున్నారు, 12:30 వరకు మీరేంటండి ఆడియన్స్ కూడా అందరూ 12:30 వరకు ఉంటున్నారు కదా అని. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి వస్తున్నారు, మేము ఎంటర్టైన్ చేస్తున్నాం. వాళ్ళు ఫిక్స్ అయిపోయి మేము ఎంటర్టైన్ అవ్వడానికి వస్తున్నాము అని చెప్పి ప్రశాంతంగా కూర్చుని తింటూ తాగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము అలా కాదు. మా ఇంపార్టెంట్ డేట్స్ ని, ఇంకా పెద్ద విషయం చెప్తాను, సింగర్స్ ఎస్పెషల్లీ సింగర్స్ కి ఇంకెవరికి లేదు ఈ ప్రాబ్లం, ఎవరికి లేదు. మేము ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోలేం, ఒక స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోలేం, December 31st చేసుకోలేం, సంక్రాంతులు చేసుకోలేం, దసరాలు చేసుకోలేం, వినాయక చవితి చేసుకోలేం,
ఏది మా స్పెషల్ డేస్ కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేము. మా స్పెషల్ డేనా, మా బర్త్డే రోజున ఏ సాటర్డేనో సండేనో వచ్చి మాకు షో వచ్చింది అంటే షోకి వెళ్తాం. వినాయక చవితి, దసరా, ఉగాది అప్పుడు అందరూ ఇంట్లో ఉండి ఉగాది పచ్చళ్ళు తింటూ ఇంట్లో సినిమాలు చూస్తూ సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేము స్టేజ్ ఎక్కుతాం. డిసెంబర్ 31st మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టేజ్ ఎక్కుతాం. ఎందుకు దీనికి మళ్ళీ కాంట్రాక్టరీ పాయింట్ కింద కమెంట్స్లో కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, ఎందుకు మానేయచ్చు కదా, పర్లేదు మానేయచ్చు కదా అంటే మా ఫుడ్ ఇది. మేము అందరం కలిపి ఒకేసారి మానేస్తే మీ December 31st మీరు ఎంటర్టైన్ అవ్వగలరా? మా డీజే ప్లేయర్లు, మా సౌండ్ సిస్టమ్లు, మా సింగర్స్, మా యాక్టర్స్, మా డాన్సర్స్ అందరూ కలిపి December 31st ఈ సంవత్సరం ఏం చెయ్యము అని చెప్పి కూర్చుంటే ఎవరైనా ఎంటర్టైన్ అవ్వగలరా? అవ్వలేరు. మేము అంత త్యాగాలు చేసి మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టేజ్ ఎక్కి మేము అంత కష్టపడుతుంటే మాకు డబ్బులు ఇవ్వడానికి నొప్పి అయిపోయింది చాలా మందికి. బేసిక్గా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ని నేను ఎలా యూస్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఈ పర్టికులర్ దయచేసి క్లబ్స్ ఓనర్స్ అందరూ ఆలోచించి దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి. చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, ఇంట్లో రెంట్స్ కట్టుకోలేక, హెల్త్లు చూసుకోలేక, పేరెంట్స్ని చూసుకుంటూ వాళ్ళ హెల్త్ చూసుకోలేక చాలామంది. ఐ మెట్ గిటారిస్ట్ ఎస్టర్డే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ నేమ్. ఆయన ఒక 2 నెలల క్రితం సూసైడ్ అటెంప్ట్ చేసుకుని బయటకు వచ్చాడు. ఆయన దగ్గర చాలా షోస్ చేసి పేమెంట్స్ రాలేదు అతనికి. ఇంక ఇంట్లో సర్వైవ్ అవ్వలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ముందుకు వచ్చాడు. వచ్చిన వెంటనే నిన్నే కలిసాను. నిన్ను కలిసి ఓకే ఎంతో కొంత, లిటరల్లీ హీ యూస్ టు టేక్ అరౌండ్ 5,000 to 6,000 per షో. నా దగ్గరికి వచ్చి 1,000 రూపాయలైనా పర్లేదు షో చేసేస్తానన్నా, సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్ అని. ఇంత బాధలో ఉన్నారు అందరు మ్యూజిషియన్స్. వీళ్ళందరూ ఏంటి, మా క్లబ్ బిజినెస్ అవ్వలేదు, బిజినెస్ ఇంత చేయండి. వాళ్ళు అప్పటికప్పుడు తీసుకుంటే బిజినెస్ అవ్వకపోతే మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? మమ్మల్ని ఖాళీ కూర్చోబెట్టచ్చు కదా పక్కకి. ఎవరు మాట్లాడట్లేదు ఈ విషయం గురించి, ఏ సింగర్ మాట్లాడట్లేదు. చాలా కొంతమంది ముందుకు వచ్చారు. సాకేత్ కేమ్ ఫ్రంట్, గీతామాధురి వచ్చింది ముందుకి, సాకేత్ వచ్చాడు ముందుకు మాట్లాడడానికి. అండ్ దేర్ ఆర్ ఫ్యూ బిగ్ బ్యాండ్స్ విచ్ కేమ్ ఫార్వర్డ్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఇట్స్ రియలీ గుడ్ థింగ్ అది అలా ముందుకు రావడం అనేది. ఇంకా చాలా మంది రావాలి. నేను అనుకునేది ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ దీని గురించి బయటకు వచ్చి మాట్లాడాలి. ఎండ్ ఆఫ్ ది డే నీకు సినిమా దాంట్లో సినిమా రికార్డింగ్స్లో నీకు ఫుడ్ లేదు అంటే కనుక నువ్వు చూసుకోవాల్సింది ఇన్స్టాగ్రామ్లో నువ్వు పాటలు పెట్టగలవా, లేకపోతే నువ్వు ఒక బ్యాండ్ స్టార్ట్ చేసుకుని బ్యాండ్ ద్వారా నువ్వు డబ్బులు సంపాదించగలవా. నీకు అక్కడ ఫుడ్ వన్స్ కట్ అయింది అంటే నువ్వు బ్యాండ్ దగ్గరికే వస్తావు. బ్యాండ్ దగ్గరికి వచ్చి నువ్వు ఫుడ్ రావట్లేదు, మళ్ళీ ఇక్కడ పేమెంట్స్ రావట్లేదు, నువ్వు ఇక్కడ సర్వైవ్ అవ్వగలగాలంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ద సింగర్స్, ఆల్ ద మ్యూజిషియన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఒక పెద్ద పేరు ఎవరైతే ఉందో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ ఇష్యూ మీద అడ్రస్ చేసి, ఎందుకంటే వాళ్ళకి తెలియని క్లబ్ ఓనర్స్ ఉండరు, క్లబ్ ఓనర్స్ అందరూ ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళందరికీ ఒక మాట వీళ్ళు చెప్పారు, మేము మీ దగ్గర పర్ఫామ్ చేయమని చెప్పి పెద్ద సింగర్స్ చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు దిగొచ్చి అందరికీ క్లబ్ పేమెంట్స్ క్లియర్ అవుతాయి. ఇదొక యాక్చువల్గా రీసెంట్గానే ఒక పోరాటం లాగా స్టార్ట్ చేశాను, చాలా మంది ముందుకు వచ్చారు. పోరాటం అనట్లేదు, ఒక క్యాంపెయిన్ అనుకోవచ్చు, ఒక క్యాంపెయిన్ లాగా. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాను, సారీ. లేదు ట్రూ. అంటే నిజంగా ఫుడ్ అదే పాపం చాలా తక్కువ కొన్ని ఏరియాస్. అంటే ఇంత పెద్ద సిటీస్కి ఇలా ఉండేటప్పుడు చిన్న సిటీస్కి కూడా వాళ్ళు, చిన్న సిటీస్లో నేను మొన్న కనుక్కున్నా, వైజాగ్లో అయితే ఒక బ్యాండ్ మొత్తానికి 5 piece బ్యాండ్కి 6,000 7,000 ఇస్తారట. 5 piece బ్యాండ్కి అంటే 5 మ్యూజిషియన్స్ ఒక ఈవినింగ్ వర్క్ చేస్తే ఒక్కొక్కరికి వచ్చేది 1,000 రూపీసా. అలాగే నెలకి వాళ్ళు ఎన్ని షోస్ చేస్తారు? మహా అయితే ఒక 16 షోలు చేస్తారు. వాళ్ళు సంపాదించేది ఎంత? ఒక యావరేజ్ డైలీ లేబర్ కంటే తక్కువ, అంతే కదా. యావరేజ్ డైలీ లేబర్ కంటే తక్కువ. యావరేజ్ డైలీ లేబర్ ఒక 24 days పనికి వెళ్ళాడు అంటే 1,000 రూపాయలు చొప్పున 24,000 సంపాదిస్తే ఒక మ్యూజిషియన్, అదే మ్యూజిషియన్ 15,000-16,000 సంపాదిస్తున్నాడు నెలకి. ఏమనుకుంటాడు? కూలి పనికి వెళ్తే బెటర్ కదా. ఇంత కష్టపడి మ్యూజిక్ నేర్చుకుని చిన్నప్పటి నుంచి మొత్తం టైం అంతా దీని మీద పెట్టి గిటార్లు అని చెప్పి కొనుక్కుని, అండ్ మళ్ళీ ఆలోచించాల్సి ఏంటి, కొంతమంది నాతో అంటారు, మీరు సింగరే కదా మీకేం ఖర్చు ఉంటుంది అంటారు. నేను చిన్నప్పటి నుంచి ఖర్చు పెట్టింది నా టైంని. ఎంత టైం పెట్టాను నేను ప్రాక్టీస్. నువ్వు పాడగలవా పోనీ? ఒక 5 ఏళ్ళు నువ్వు నేర్చుకుని పాడుపోని, అప్పుడు మాట్లాడు. ఇదే మాట మాట్లాడరు. నేను నా ఎక్విప్మెంట్ కోసం నేను ఎంత కష్టపెట్టుకుంటాను. ఎక్విప్మెంట్ అంటే నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాలి, గురువు దగ్గర నేర్చుకోవాలి అంటే గురువుకి ఎంత కట్టాలి? నెలకి మినిమం 5-6 వేలు కట్టండి ఎక్కడ మ్యూజిక్ నేర్చుకునేది లేదే. అలాగే సంవత్సరానికి ఎంత? నెలకి 5-6 వేలు అంటే 60,000. 60,000 ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఎక్కడ స్పెషలైజేషన్ చేస్తే బాగుంటుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే బాగుంటుంది, ఎలా నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచించుకుంటూ గత 20 ఏళ్ళుగా నేర్చుకుంటూ ఉన్నాను నేను. సంవత్సరానికి 60,000 చొప్పున 20 ఏళ్ళుగా అంటే ఎంత వచ్చిందండి? 2, 6, 12.
12 లక్షలు ఖర్చు పెట్టాను నేను 20 ఏళ్లలో. నాకు రావాలా అంటే అండ్ మళ్ళీ మీకంటూ బ్యాండ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన ట్రావెల్ ఇదంతా. మళ్ళీ ఇదే విషయం నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు అడుగు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు 500 తీసుకుంటున్నావు ఫీజు, 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నావు, 100 రూపాయలకే చేయొచ్చు కదా అని ఎందుకు అడుగు? మన హెల్త్ కదా అది. ఏదైనా ఒకటే కింద కన్సిడర్ చేసుకోవాలి. అంటే సింగర్స్కి మ్యూజిషియన్స్కి మీది ఏముంటుందో, గిటార్ పట్టుకుని వస్తారు అంతే, స్టేజ్ ఎక్కుతారు, గిటార్ ప్లే చేసి వెళ్ళేందుకు 5000 ఇవ్వాలంటే ఇవ్వాలి. బికాస్ నీకు ఆ పని రాదు, నీకు ఆ పని వస్తే నువ్వు చేసుకోపోని, మమ్మల్ని వద్దు, నీకు ఆ పని రాదు కాబట్టి మాకు ఇవ్వాలి. మమ్మల్ని కావాలనుకుంటున్నావు, నువ్వు ఎంటర్టైన్ అవ్వాలనుకుంటున్నావు బట్ ఇవ్వాలి అంతే. సూపర్. సో నిజంగానే ఒక మంచి స్ట్రాంగ్ క్యాంపెయినింగ్ చేశారు. ఖచ్చితంగా నిజంగా సింగర్స్ అందరికీ అలా పేమెంట్స్ రిలీజ్ చేసి మంచి వీకెండ్ వాళ్ళు ఎంత కష్టపడి నిలబడి ఏ సాంగ్స్ చేయాలి ముందుగా ప్రాక్టీస్ చేసుకొని ఒక లైన్ అంతా చెక్ చేసుకొని 2 hours బిఫోర్ వచ్చి అన్నీ సెట్ చేసుకొని జనాలు వచ్చేటప్పటికి స్టార్ట్ చేస్తారు. 2 members ఉన్నా స్టార్ట్ చేస్తారు, 20 members ఉన్నా స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వర్క్ వాళ్ళదే అంతే. సో ఆ హార్డ్ వర్క్ అనేది నిజంగానే ప్రతి ఒక్క క్లబ్ ఓనర్స్ని గుర్తించి దయచేసి పేమెంట్స్ని రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ అలా జరుగుతుంది లైఫ్. అండ్ మీ లైఫ్లో అంటే ఈ ఫీల్డ్ అనే కాదండి, అంటే ఎక్కడైనా సరే ప్రాపర్ ఒక ఇన్కమ్ వస్తేనే లైఫ్ అనేది నిజంగా గడుస్తుంది కదా. సో అలా అరే ఏంటిది ఇంకేదైనా చేసుకుంటే జాబ్ బాగుండేది కదా అనిపించే రోజులు ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉండుంటారు చాలా. సో అది ఏ టైప్ ఆఫ్ పీరియడ్, ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఐ వర్క్డ్ ఇన్ మీడియా కంపెనీ యాజ్ అ మేనేజర్. చదువుకుంటూ మధ్యలో మీడియా కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఈవినింగ్ షోస్ చేసుకుంటూ మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఇలా కష్టపడుతూ ఉన్నా. సేమ్ ఇప్పుడు ఎలా అయితే మల్టీ టాస్క్ చేస్తున్నారో అప్పుడు కూడా అంతే. దేర్ వర్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి. నేను నా స్టార్టింగ్ కెరియర్ నుంచి కూడా అప్పటి నుంచి వస్తూ చేసుకుంటూ జాబ్ చేసుకుంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుందని ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి. ఎవ్రీడే అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి సింగర్ ఫీల్ అవుతాడు ఖచ్చితంగా. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ప్రతి సింగర్ ఫీల్ అవుతాడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇది ఏ పాయింట్ ఆఫ్ టైంలో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో షోస్ రాకపోయినా, రికార్డింగ్స్ రాకపోయినా, డబ్బులు తక్కువ ఉన్నా, ఎప్పుడైనా మీ ఆఫ్టర్ మ్యారేజ్ లేకపోతే బేబీ విషయంలో కానివ్వచ్చు టైంలో ఒక ప్లానింగ్ పెట్టుకున్నారా? డెఫినెట్లీ. మనం ఇది చేసుకుందాం. నేను ఈ లోపు బిజినెస్ స్టార్ట్ చేశాను కొన్ని. సో ఐ హావ్ స్టార్టెడ్ రికార్డింగ్ స్టూడియో రీసెంట్గా ఒక 2 years అవుతుంది. రికార్డింగ్ కమ్ జామింగ్ స్టూడియో ఉంది నాకు. అండ్ ఐ హ్యావ్ అ కన్వెన్షన్ సెంటర్ యాజ్ వెల్. సో ఇదంతా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసి, తర్వాత కన్వెన్షన్ స్టార్ట్ చేసి, తర్వాత రికార్డింగ్ స్టూడియో స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను ఒక బ్యాండ్ పెట్టుకుని అండ్ ఒక ఛానల్ పెట్టుకుని పాడ్కాస్ట్లు చేసుకుంటూ, సో ఇది ఒక ప్రాసెస్లో వెళ్ళింది. మీరు అన్నట్టు ఒక ప్లానింగ్ డెఫినెట్లీ పెట్టుకున్నాం. ఈ టైంకి ఇంత ఉండాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి ఇలా ఉండాలని ఎవ్రీ ఫ్యామిలీ ప్లాన్స్ దట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది? అనుకున్నట్టు ఏది జరగదు. అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అందరి లైఫ్లోగా మా లైఫ్స్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఎక్కడ ఏంటి అంటే హోప్ వదులుకోకుండా ముందుకెళ్ళడమే. ఐ వాజ్ బార్న్ ఇన్ అ వెరీ మచ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. మై డాడ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ కండక్టర్, మై మామ్ ఈజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. అది కూడా తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో వీ యూస్ టు హ్యావ్ అ ఒక చిన్న రూమ్లో ఉండేవాళ్ళు ఇక్కడే వెంకటగిరిలో. చిన్న రూమ్లో ఉండేవాళ్ళు, నేను అమ్మ, డాడీ అక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా బిజినెస్ చేసిన వాళ్ళు లేరు. ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ హూ స్టార్టెడ్ డూయింగ్ బిజినెసెస్. సో ఆ బిజినెస్ కూడా ఎలా చేసావు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా దగ్గర ఒక సైకిల్ కూడా లేదు. కానీ తర్వాత సైకిల్ కొనుక్కుని, ఒక చిన్న బండి కొనుక్కుని, ఒక చిన్న బైక్ కొనుక్కుని, ఆ తర్వాత కార్ కొనుక్కుని నెమ్మదిగా ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూనే వచ్చాం. ఆ టైంలో ఎక్కువ అనిపించింది ఇంకా ఒక జాబ్ ఉంటే ఇంకా ఎలా ఉండేది అనిపించేది, బాగా అనిపించింది ఆ టైంలో. లైఫ్ అంతా ఈఎంఐసే. ఎప్పుడు సెటిల్మెంట్? ఈఎంఐస్ ఉండవండి మాకు, వడ్డీలే ఉంటాయి. ఎందుకో చెప్పనా, సింగర్స్కి, మ్యూజిషియన్స్కి, ఆర్టిస్టులకి ఎవరికి కూడా మాకు ఎవరి దగ్గర ఒక జాబ్ ప్రొఫైల్ ఉండదు కాబట్టి బ్యాంక్స్ ఎవరు లోన్స్ ఇవ్వరు మాకు. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ అలాంటివి ఏమి రావు మాకు. ఎవరి దగ్గరైనా అప్పుకు తీసుకోవడం, డబ్బులకి చేతి వడ్డీకి తీసుకోవడం, అది వడ్డీ కట్టుకుంటూ కూర్చోవడం, మళ్ళీ ఆ డబ్బులంతా పోగు చేసుకున్నాక ఒకేసారి కట్టడం. మాకు ఎవరికి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. బికాస్ వీఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. మాకు రావు, లోన్స్ రావు. అంత జీవితం అంతా మీరు అన్నట్టు ఈఎంఐలో వడ్డీలో కట్టుకుంటూ కూర్చోవడమే. కానీ ఒక టైం వస్తుంది, ఐ ఫీల్
మ్యూజిషియన్స్ అందరికీ కూడా ఒక ప్రాపర్ మంచి లైఫ్ వచ్చేలాగా ఇది రావాలి. ఎందుకంటే మనం చూసి మ్యూజిషియన్స్ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంది, వాళ్ళు షోస్ చేస్తారు, చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు, స్టేజ్ మీద ఎగురుతారు, గంతుతారు. కానీ మ్యూజిషియన్ హ్యాస్ అ ఫ్యామిలీ, మ్యూజిషియన్ హ్యాస్ ఎమోషన్స్. స్టేజ్ మీద మేము ఎంత బాధలో ఉన్నా సరే, మాకు లోపల ఏడుస్తున్నా సరే, స్టేజ్ మీద నవ్వుతూ మేము పాడాల్సి వస్తుంది. లైక్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ వాళ్ళ నాన్నగారు చనిపోయారు, టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారని కాల్ వచ్చిందిట. కానీ టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాడు సచిన్ టెండూల్కర్. హీ వర్క్ ఫర్ హిస్ కెరియర్ మోర్ దెన్ కంట్రీ, హీ వర్క్ ఫర్ హిస్ కెరియర్ ఫస్ట్ అండ్ దెన్ ఏదో. ఇప్పుడు మేము స్టేజ్ మీద మేము ఎంత బాధ ఉన్నా సరే మేము అక్కడికి వెళ్ళి ఎంటర్టైన్ చేయాలి, ఒక డేట్ ఒప్పుకున్నాము, స్టేజ్ మీద ఉన్నాము అంటే కనుక ఎంత బాధ ఉన్నా పాడాల్సిందే. నువ్వు నీకు ఇంట్లో ఏమైనా వెళ్ళి పాడాల్సిందే. మై మామ్ వాజ్ సిక్, వెరీ సిక్. 2012లో అమ్మ గ్లోబల్ హాస్పిటల్స్లో ఐసీయూలో ఉంది. నాకు అప్పుడు షో వచ్చింది. అమ్మని ఐసీయూలో పెట్టుకుని నేను షోకి వెళ్ళి పాడేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. నేను షోకి వెళ్ళి చాలా నవ్వుతూ పాడాను. నేను తప్పదు, లైఫ్ కెరియర్ కోసం లైఫ్ అంతే. కానీ ఖచ్చితంగా ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ వస్తుందేమో చూద్దాం. వస్తుందండి, అందరికీ వస్తుంది. కష్టపడే వాళ్ళు అందరికీ వస్తుంది. కష్టపడకుండా ఇంట్లో కూర్చుని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎలా అయిపోయారంటే మ్యూజిషియన్స్ అందరూను ఒక 5,000 పేమెంట్, ఒక 5,000 పేమెంట్ అని ఫిక్స్ అవుతారు. 4,000 ఇస్తామంటే రారు. అరే భయ్, నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చుంటే నువ్వు రూపాయి ఎవరైనా ఇస్తున్నాడా? నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చుని నెట్ఫ్లిక్స్ సినిమా చూస్తున్నావు, నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తున్నాడు, నీకు రూపాయి ఇస్తాడు ఎవడైనా? నువ్వు అక్కడికి వస్తే ఒక 4,000 వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూఆర్ వర్కింగ్ విత్ అ న్యూ మ్యూజిషియన్. ఒక న్యూ మ్యూజిషియన్తో వర్క్ చేస్తున్నావు, కొత్త సాంగ్స్ నేర్చుకుంటున్నావు. నువ్వు ఒక పర్సన్గా చాలా మందికి ఆడియన్స్కి పరిచయం అవుతున్నావు. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇంట్లో ఖాళీ కూర్చుంటే రూపాయి ఇవ్వండి, నీకు 4,000 ఇస్తాను అంటే నా పేమెంట్ ఇంతే అని ఫిక్స్ అయిపోయి రాకుండా మ్యూజిషియన్స్, ఇది ఉన్నంతకాలం ఏ మ్యూజిషియన్ పైకి రాలేదు. I have done shows for 500, I have done shows for 800, I have done shows for 1,000, 1,200, 20,000, I have done shows for 1 lakh. I have done shows for 1 lakh and I still do shows for 10,000 as well. నేను ఇప్పటికే 5,000కి చేస్తాను, 10,000కి చేస్తాను, 20,000కి చేస్తాను, 30,000కి చేస్తాను, లక్షకు కూడా చేస్తాను. అవసరాన్ని బట్టి, నా అవసరాన్ని బట్టి, అక్కడ నాకు చెప్పిన వ్యక్తిని బట్టి, అవతల ఉన్న ఈవెంట్ మేనేజర్ని బట్టి. మనం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం ఫ్లెక్సిబుల్గా ఉండగలిగితే ఆటోమేటిక్గా నువ్వు గ్రో అవుతావు, హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే. అగైన్ అగ్ని పరీక్షకు వస్తాయి, వ్యాక్స్ చేసేటప్పుడు నొప్పి అనిపించలేదా? అయ్యో చాలా నొప్పి, మామూలు నొప్పి కాదు, నరకం అది. ఇప్పుడు తెలిసిందా? చేతుల మీద నేను చేసుకుంటానండి. ఇప్పుడు వ్యాక్స్ స్ట్రిప్ తీసుకురండి, అగ్ని పరీక్ష 2.0 పెడతాను, చేతుల మీద నేను చేసుకుంటాను. ఇక్కడ చేసుకోమంటే ఏమో మాటలాది. ఇక్కడ టాస్క్ చేశారు, తప్పదు. అమ్మో నరకం చూసాను పైనుంచి, రక్త కన్నీరు వచ్చింది. గుర్తుకొస్తున్నాయి. అది అంత బాధ, అలా పాడే పాట కాదు అది. గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం, అలాగా చేసుకుంటూ గమ్యమేమిటో. నిజంగానే తీరం తెలీదు, గమ్యం తెలీదు. అగ్ని పరీక్ష నుంచి బయటకు వచ్చేసా. అయ్యో, మీరు ఎందుకు బయటకు వచ్చేసారు? మేము మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెళ్తారని? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతే అంటారు. బిగ్ బాస్ టీమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఉంటా. అంతే అంటారు. మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయాలంటున్నారు. అంతే కదా. చూసారు ఎంత తెలివిగా ఆన్సర్ ఇచ్చారో. మాకు ఇంకా వెళ్తున్నారు వెళ్ళట్లేదు అనేది ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదే అంటున్నాను, నాకు వెళ్ళాలని ఉంది. డెఫినెట్లీ నాకు ఛాన్స్ వస్తే, ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎలా ఎంటర్టైన్ చేస్తారు లోపల? ఐ ఎంటర్టైన్, లైక్ మాట్లాడతాను, పాడతాను, సరదాగా జోకులు వేస్తాను. ఇంకా నా అదర్ సైడ్ మీరు చూడలేదు ఇంకా, ఎవరు ఇంకా సరిగ్గా చూడలేదు నా అదర్ సైడ్. చాలా ఫన్నీగా ఉంటాను నేను ఒక్కొక్కసారి. అంతే అంటారు. ఒక్కొక్కసారి వంటలు చేస్తుంటారా? అయ్యో, ఐ కుక్ రియల్లీ వెల్. చూడండి మన బిగ్ బాస్ హౌస్ లో కోవిడ్ టైంలో ఇంట్లో మేము సమోసాలు చేశాను, ఫ్రైడ్ రైస్ చేశాను, నూడిల్స్ చేశాను, డిఫరెంట్ నార్త్ ఇండియన్ కర్రీస్ అని చేసేసా. బిర్యానీ చేసా, పుల్అప్ చేసా, జీరా రైస్లు, మొత్తం మన సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కర్రీస్ అన్ని చేసేసాను. పాస్తా చేశాను. తను వెయిట్ పెరుగుతూనే ఉంది, బికాస్ షీ వాస్ ప్రెగ్నెంట్. అప్పుడు అందుకే మీరు చాలా దగ్గరుండి మీరు చేశారు. నేనే చూసుకున్నా. సూపర్. సో మొత్తానికైతే ఎంత కష్టపడినా మనకి కొన్ని గోల్స్ ఉంటాయి. నేను ఎప్పటికైనా దీనికి రీచ్ అవ్వాలి, మన టార్గెట్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. మన వర్క్ ఈజ్ డిఫరెంట్. అవును. సో మీ టార్గెట్ ఏంటి? I want to be a very good entrepreneur, first of all. I want to be a very good entrepreneur. And then I want to create opportunities for at least 50 to 60 people under me. అంటే నేను ఒక 50-60 మందికి జాబ్ ఇచ్చి
శాలరీస్ ఇచ్చే పొజిషన్లోకి నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఒక అట్లీస్ట్ బై 2030కి ఒక 50 మంది నా కింద ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఆ 50 మందిని కాదు నేను చూసేది, 50 మంది ఫ్యామిలీస్ని చూస్తున్నాను. సూపర్. వాళ్ళకు ఒక వైఫ్, పిల్లలు, వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళ పేరెంట్స్ ఇంతమంది ఉంటారు, వాళ్ళందరినీ చూసుకున్నట్టే కదా, అది ఆనందం వేరు. సో ఐ వాంట్ టు బి అన్ ఆంటర్ప్రినర్, ఐ వాంట్ టు బి వెరీ గుడ్, ఈ జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం నా సింగింగ్లో నేను ఒక లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ లెవెల్ ఏంటి అంటే ఒరిజినల్స్ చేసుకుంటూ, తేజ కంపోజిషన్స్లో చాలా ఉన్నాయి, తేజ వాయిస్లో చాలా పాటలు ఉన్నాయి. అండ్ 2030కి అట్లీస్ట్ నా టార్గెట్ వచ్చి మినిమం ఒక 100 పాటలు ఉండాలి అన్న టార్గెట్. ఐ స్టిల్ హ్యావ్ 5 years ఆఫ్ టైం. 5 yearsలో 100 songs. సూపర్. 5 yearsలో 100 songs కొట్టాలి. అండ్ 2030కి 50 మెంబర్స్కి ఒక మంచి మినిమం ఒక 50 మెంబర్స్ ఎంప్లాయీస్ అయినా సెటిల్ అవ్వాలి మీ దగ్గర. సో తదాస్తు. అండ్ ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అండ్ అలానే ఒక మంచి సాంగ్కి ఒక మంచి ఆపర్చునిటీ రావాలి. అండ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెహమాన్ సార్, అండ్ దెన్ ఇళయరాజా గారు వస్తారు. నెక్స్ట్ డీమన్, అఫ్ కోర్స్ నేను వర్క్ చేశాను కాబట్టి తమన్ గారు. ఇంకా మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్, ఐ లిసన్ టు మల్టిపుల్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్. మణి శర్మ గారివి రా 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 ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా, ఈ పాట ఎంత బాగుంటుందో. ఈ పాట, ఇలాంటి పాటలన్నీ మణి శర్మ గారి చాలా ఇష్టం. కీరవాణి గారివి జామురా తీరి జాబిలమ్మ, ఇవి. సో ఇప్పుడు తమన్ గారు కూడా గోరే గోరే కిక్ ఆల్బమ్ చాలా ఇష్టం. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి. సో మై టాప్ లిస్ట్ స్టేస్ విత్ రెహమాన్ సార్. సూపర్. ఆల్వేస్. యంగర్ జనరేషన్స్లో మీ అంటే ఏజ్ గ్రూప్, మీ బ్యాచ్లో మీ ఫేవరెట్ ఎవరు? సింగర్స్లో మా బ్యాచ్లో మా ఫేవరెట్ ఆఫ్ కోర్స్ ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ శ్రీకృష్ణ అన్న. సూపర్. బికాస్ హీ వర్క్స్ రియలీ హార్డ్, హీ వర్క్డ్ రియలీ హార్డ్, హీ స్టిల్ వర్క్స్ రియలీ హార్డ్. ఐ టేక్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు పాడుతున్న సింగర్స్ అందరూ చాలా బాగా పాడుతున్నారు, అసలు చాలా ఇష్టం, చాలా బాగా పాడుతున్నారు. వీళ్ళు వాళ్ళని చెప్పేదేం లేదు, అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్సటాలిటీ ఉంది సింగింగ్లో. అంతమంది చెప్పారు, అసలు ఇంపార్టెంట్ అని ఒక వ్యక్తి చెప్పలేదు మీరు. ఎవరండి? ఆలోచించండి. బాలు గారు. మీ వైఫ్ ఏరి? నా వైఫ్ ఎలాగో పాడుతుంది, బాగా పాడుతుంది. అలా కవర్ చేయకూడదు, మరి చెప్పాలి కదా. నేను చెప్పేది ఇన్స్పిరేషన్. విన్నారు కదా, చూస్తున్నారు కదా. ఇన్స్పిరేషన్ తీసుకునేది ఎవరు? తనెందుకు, తన వాయిస్ బాగుంటుంది, తనకి ఇలాంటి పాటలు బాగుంటాయి అని చెప్పిందే నేను. తన్ని చాలా పుష్ చేసిందే నేను. మరి తను ఇప్పుడు పాడుతుంది. నా వైఫ్ వాయిస్ అంటే చాలా ఇష్టం, పిచ్చి. అసలు నా వైఫ్ పాడకుండా రాత్రి తన పాటతోటే పడుకుంటాను, తన పాట పాడకపోతే నేను అసలు నిద్ర లేవనంటాను. కళ్ళు మూసుకుని నువ్వు పాడు అర్జెంట్ గా, నువ్వు నాకు మెలుగు వచ్చేసింది కానీ కళ్ళు తెరవాలని లేదు అంటూ ఉంటాను. అండ్ దెన్ తినేటప్పుడు పాడమంటాను, పడుకునే ముందు పాడమంటాను, కార్లో వెళ్ళేటప్పుడు పాడమంటాను. ఫోన్ చేసిన వెంటనే, ఫస్ట్ ఫోన్ ఎత్తిన వెంటనే నువ్వు హలో కాదు అనాల్సింది, హలో రమ్మంటే అనాలి నువ్వు అని చెప్తాను నేను బేసిక్. అయ్యో, మేము క్వశ్చన్ అడిగినందుకు చూసారండి మీ హస్బెండ్ ఎంత మీ పేరు చెప్పమన్నందుకు ఎంత రచ్చ చేశారు ఇక్కడ. నా లైఫ్ లో మొత్తం వల్లి 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 కాదు సారీ, వల్లి కాదు, వల్లి పాట వల్లి పాట వల్లి పాట. టాటూ మీనింగ్ ఏంటి? ఇదా చెప్తాను. ఇది మ్యూజిక్ టాటూ తెలుసు, ఇది మిస్టర్ టాటూ. సో ఇది మిస్టర్ ఉంది, నా వైఫ్ కి ఇక్కడ మిస్సెస్ అని ఉంది. సో ఇక్కడ మా పాప పేరు ఉంటుంది, కనిపిస్తుంది కనిపించట్లే, ఇక్కడ మా పాప పేరు ఉంటుంది, స్వర. ఇక్కడ మా పాప పేరు ఉంది. అండ్ దెన్ ఇది యాక్చువల్గా దిస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్. మనం నమ్ముతాం చూసారా, ఏంజల్స్ అని నమ్ముతాం కదా, ఏంజల్స్ లాంగ్వేజ్ అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకున్న కోడ్స్ ఇవి. సో దిస్ ఇస్ లవ్, ఓకే, దిస్ ఇస్ స్ట్రెంగ్త్. ఆడి అంటారు, ఆడి కార్లో ఉంది కదా ఇది, కానీ కాదు, స్ట్రెంగ్త్. ఇది ప్రొటెక్షన్, ఓకే, ట్రూత్ అండ్ హీలింగ్. సో హీలింగ్, ట్రూత్, ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంగ్త్. లవ్ చుట్టూ ఈ 4 ఎప్పుడు ఉండాలి అని. సో అబద్ధాలు చెప్తే హీలింగ్ ఉండాలి, నిజాలే చెప్పాలని ట్రూత్ ఉండాలి, ఏమైనా పెయిన్ వస్తే ఉండాలని చెప్పి ప్రొటెక్షన్. అందరూ అన్ని వైపుల నుంచి లవ్ ప్రొటెక్ట్ అవ్వాలి, ఎప్పుడు గట్టిగా బాండ్ ఉండాలని స్ట్రెంగ్త్ ఉండాలి. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టాటూ. సూపర్.
ఇంకా నెక్స్ట్ ఒక బేబీ బాయ్ పుడితే అప్పుడు ఇటు సైడ్కి వస్తుందేమో, రైట్ సైడ్ హార్ట్ వస్తాడు, ఇక్కడికే వస్తాడు వాడు. ఐ లవ్ టాటూస్, చాలా ఇష్టం టాటూస్ వేసుకోవడం. సార్ అది కూడా తెలిసిపోయింది ఇప్పుడు మాకు. ఎన్ని తెలుసాయో ఈ రోజు శ్రీతేజ గారి. ఇది ఇప్పుడే తెలిసింది అందరికి, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియలేదు. సూపర్. అండ్ నిజంగానే ఒక మంచి బ్రేక్ రావాలి శ్రీతేజ గారు మీ వాయిస్ కి, మీ సింగింగ్ కి మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరపు నుంచి అండ్ అగ్ని పరీక్షలో మిమ్మల్ని చూసిన అందరి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. సచ్ నైస్ ఇంటర్వ్యూ, చాలా మంచిగా అడిగారు, నవ్వుతూ హాయిగా మాట్లాడుకున్నట్టుంది కానీ ఏదో ఇంటర్వ్యూలో లేదు, ఇది చాలా హాయిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో వల్లి గారికి సాంగ్ డెడికేట్ చేసి ఇక్కడ నుంచి మీరు లేవాలి. మంజుష గారు అడిగినట్టు నేను ఈ పాట నా వైఫ్ వల్లికి డెడికేట్ చేస్తూ, పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరునవ్వు, తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు వణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు, నా మనసుని మై మరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా, హో 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 నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.